హాయ్ బ్యూటిఫుల్స్, నేను మీ కోమలి. వెతకపోయే తీగ కాళ్ళకు తగలడం అంటే మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పౌర్ణమి ముందు రోజు మా పాప నేను మాట్లాడుకున్నాం. మైలు రావడంతో ఏ గుడికి వెళ్ళలేకపోతున్నాం, అభిషేకం చేయించుకోలేకపోతున్నాము అని. ఆ మాట అన్న ఒక అరగంటకి ఫోన్ వచ్చింది. నైట్ 10:30కి. అక్క వాళ్ళ కొడుకు కోడలు, పిన్ని ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము, వస్తారా, ఒక సీట్ ఖాళీ ఉంది అని అడిగారు. దానికి నేనైతే ఓకే చెప్పేశాను. కానీ అయ్యో ఒక సీటే అన్నారు, మా పాప రావట్లేదే అని బాధ అనిపించింది. ఆ బాబాయే నా కోసం పంపించారేమో అలా అని సరే అని ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయాం. ఎక్కడికి అనుకుంటున్నారా? అయితే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి. మేము వెళ్ళాలనుకునే ప్లేస్ అయితే ద్వారపూడి. అనుకోకుండా అన్నవరం వెళ్ళి ఆ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నాం. ఆ రోజు పౌర్ణమి కావడంతో ఖాళీ ఉండదేమో అని ఆలోచించాం, వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. కానీ ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి అన్నా, అన్నవరం ప్రసాదం అన్నా మరి ఆగలేము. కానీ ఏదైతే అదే అయింది అని ధైర్యం చేసి వెళ్ళిపోయాం. వెళ్ళినందుకు అలాగే చక్కగా అరగంటలో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసరికి అన్నప్రసాదాలకి టైం అయింది. మేము కూడా ఆ లైన్లో వెళ్ళి భోజనం చేసేసి వచ్చేసాం. అది కూడా ఒక అరగంటలో అయిపోయింది. ఆ రోజు పౌర్ణమి కావడంతో బయటనైతే చాలా జనాలు కూర్చొని ఉన్నారు. అక్కడ ఒక పెద్ద వేద పండితులు ప్రవచనాలు చెప్తున్నారు. అక్కడున్న లేడీస్ అంతా కూడా యూనిఫామ్లోనే ఉన్నారు. చక్కగా అందంగా కనిపించారు చూడటానికి. ఉదయం నుంచి అయితే చాలా ప్రోగ్రామ్సే అయిపోయేవంట. మేము అప్పటికి వెళ్ళలేదు. ఒకవైపు కోలాటం, డాన్సులు, చాలా ప్రోగ్రామ్స్ అయ్యాయంట. ఏ గుడిలో భోజనమైనా అమృతంలా ఉంటుంది అని నేనంటాను. మీరేమంటారు? ఆ ప్రసాదం దొరకటమే చాలు. అది అనుకోకుండా వెళ్ళటం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకు అనంటే మేమంతటా మేమైతే గుళ్ళకి వెళ్ళి అభిషేకాలు అవి చేయించుకోలేము, గర్భగుడిలోకి వెళ్ళలేము. కానీ ఒక పంతులు గారు చెప్పారు మాకు, ఇలా మామూలుగా దర్శనం కది వెళ్ళి రావచ్చు, డైలీ ద్వీపం కూడా పెట్టుకోవచ్చమ్మా అని చెప్పారు. అందుకే ఆ బాబా నాకు ఇలా కబురు పంపించారేమో అని చాలా హ్యాపీగా వెళ్ళిపోయి. ఇదంతా నా కొడుకు కోడల వల్ల వెళ్ళగలిగాను. థ్యాంక్ యూ బాసు, మీనా. ఇంకిక్కడ ప్రసాదాలు అయితే తీసుకున్నాం. ఆ ప్రసాదం పొట్లం పట్టుకుంటే వేడిగా గుమగుమలాడిపోతుంది. అక్కడే ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి అయితే మేము తినేసాం. నేనైతే ఈ వీడియోలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో చెప్పలేం. అందుకే వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. మా పాప కోసం ఆలోచించి నేను ఉండిపోయి ఉంటే నాకు ఈ అవకాశం వచ్చేది కాదు. ఇక్కడ నుంచి అయితే ద్వారపూడి బయలుదేరిపోయాం. అక్కడ కొత్తగా కట్టిన శివయ్య విగ్రహం అయితే చాలా బాగుంది. అది ఫస్ట్ మైసూర్లో ఉందంట, నెక్స్ట్ ఇక్కడే పెట్టారు. నిజంగా ఆ విగ్రహం చూడటానికైతే 2 కళ్ళు సరిపోవు. మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఎందుకు ఆలస్యం? ఫుల్ లెంత్ వీడియో ట్యాగ్ చేశాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.